మా గ్యారేజీలోనే అతను బైక్ అమ్మి డబ్బులు తెచ్చాడమ్మా. ఏంటండి ఇది? నా ఈ చిన్న సంతోషం కోసం మీకెంతో ఇష్టమైన బైక్ నమ్మేశారా? ఎంత ఇష్టమైందైనా సరే, ఎంత విలువైందైనా సరే, మీ అరక్షణం ఆనందం కంటే అది కూడా తక్కువే మృదుల. వావ్, యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరు చాలా గ్రేట్ కపుల్ సార్. అయిపోయిందత్తా. ఉన్న ఆశలు కాస్త ఈ దెబ్బకి పోయినాయి. వాళ్ళు మొగుడు పెళ్ళాలని మొన్న ఫంక్షన్లో ఊరంతా తెలిసిపోయింది. ఈ ప్రోగ్రాం దెబ్బకి ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. తెలిస్తే ఏమవుతుంది? ఎన్ని నిజాలు తారుమారు కాలేదు, ఎన్ని జీవితాలు తలకిందులు కాలేదు. ఇది కూడా అంతే. నువ్వు మధుని పెళ్లి చేసుకుంటున్నావు, నా కోడలివి అవుతున్నావు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఏడ కన్ఫర్మ్? సంక్రాంతికి ఇద్దరు దూరం ఉన్నారనుకున్నాం. ఏమైంది? ఏకంగా బండమ్మేసి వేలంపాటలో చీరగొంటున్నాడు. మానసి, కొన్ని పైత్యాలు అలానే ఉంటాయి. వాడు కొత్త పెళ్ళం మోజులో ఉన్నాడు. మాటల గారడికి ఒక అడుగేసుంటాడు. సమస్య లేదు. నా మాట తప్పదు. మధునే దాన్ని జుట్టుపట్టి ఇంట్లోంచి ఈడ్చి పడేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. రప్పిస్తా. నీ పెళ్లి నీ బావతోని చేస్తా. చిన్నప్పటి నుంచి నాకు కావాల్సిందేది దూరం కాలేదత్తా. ఇదే మొదటిసారి. నా బావ నాకు కావాలి, అంతే. మృదుల, అత్తయ్య ఫోన్ చేస్తుంది. అత్తయ్య. మధు, ఇప్పుడే మీ ఇద్దరిని టీవీలో చూశాను. చాలా సంతోషంగా ఉందయ్యా. మృదుల కోసం నీకంత ఇష్టమైన బైక్ అమ్ముకున్నావా అయ్యా? అత్తయ్య, మీరొక మాట చెప్పారు, మృదుల కంట కన్నీరు పెట్టకుండా చూసుకో అని. ఇదిగో, ఎల్లుడున్నంత వరకు ఈ మృదులాదేవి గారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. సరేనా? చాలయ్యా, చాలు. ఒక్కసారి మృదులకివ్వయ్యా. అమ్మా, మృదులా, చాలా సంతోషంగా ఉందే. ఇన్ని జన్మల పుణ్యం చేసుకున్నావు. అవునమ్మా. నేను చెప్పేది సరిగ్గా విను. అమ్మా, అది తప్పు తల్లి. ఇద్దరూ కలిసే ఉండాలి. ఒకే మాట, ఒకే జీవితం. సరేనా? సరేనమ్మా. సరేనమ్మా. జాగ్రత్త. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇలా నడుస్తుంటే బాగుంది కదా మృదుల. డైటింగ్ చేయాలనుకున్నాను, సో ఇలా అయింది. పెద్ద మైక్ టైసన్ దీనికే డైటింగ్ చేస్తారా? నిన్ను అమ్మో, పైకి కనిపించవు గాని పంచులు బాగానే వేస్తావే పద. ఇదిగో బాబు, మూరపూలు తీసుకో బాబు. పిల్లవంక చూస్తావేంటయ్యా? ఎన్నెల్లో పూలిస్తే ఏ ఆడపిల్ల కాదంటది? తీసుకో అయ్యా.
పిల్ల బోసు జడతో ఉంది, ఇక్కడే పూలు పెట్టయ్యా. అన్నిటికీ పర్మిషన్ ఇవ్వాలా కోవెలముడి మధుసూదన్ రావు గారు? పెళ్ళం దగ్గర చనువు తీసుకోవడం కూడా తెలీదు. ఏమన్నా? ఆ, ఏం లేదు ఏం లేదు, మీరు పూలు పెట్టండి. మృదుల, మొక్కజొన్న పొత్తు తింటావా? మ్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మృదుల. వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అదేంటి, నాకు కదా హ్యాపీయెస్ట్ డే. తెలుస్తుంది మృదుల, నీ కళ్ళు, నీ నవ్వు, నీలో ప్రతి కదలిక చెప్తుంది నువ్వెంత హ్యాపీగా ఉన్నావు. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. అందుకే మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అంటున్నాను, అంతే. నిన్ను సంతోషంగా ఉంచిన రోజును మించిన సంతోషమైన రోజు నాకేముంటుంది చెప్పు. చెప్పు మృదుల, అంతే కదా? ఏం చెప్పాలి? గడ్డి పువ్వుని తీసుకెళ్ళి గర్భగుడిలో పెడితే తన అదృష్టాన్ని చూసి మురిసిపోవడం తప్పించి ఏం మాట్లాడుతుంది చెప్పండి? ఎంత ఇష్టమైన వారినైనా సంతోషంగా ఉంచడానికి ఎవరైనా ఒక స్థాయి వరకే ప్రయత్నిస్తారు, కానీ మీకు హద్దనేదే ఉండదా? అమ్మవారి చీరుంటే మంచిదని అన్నానో లేదు, వెనక ముందు ఆలోచించకుండా మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బైక్ని అమ్మేసి మరీ వేలం పాడారు. నా సంతోషం కోసం కష్టాన్ని సైతం ఇష్టంగా భరిస్తారు. అమ్మలా జడలు వేస్తారు, చిన్నపిల్లాళ్ల మారి సరదా చేస్తారు. చివరికి మీరు చేసే ప్రతి పనిలో కూడా నా సంతోషాన్ని వెతుకుతున్నారు. ఎందుకు? ఏముంది? తనయా, అన్నయ్య ఎక్కడున్నారు? బయటున్నాం, వస్తున్నాం. టైం ఎంతైందో చూసారా?
అప్పుడే 1 అయిందా? ఇదిగో వచ్చేస్తున్నాను తనయ్య. అయ్యో, అసలు టైమే చూసుకోలేదు మృదుల. 1 అవుతుంది. ఇంకా ఆలస్యం అయితే అమ్మ సీరియస్ అవుతుంది. పద, అదిగో బస్ కూడా వచ్చేసింది. పద పద. ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నావురా? టైం ఎంతైందో తెలుసా? అమ్మా, అది గుడికెళ్ళి అలా బయటికెళ్ళి వచ్చేసరికి కొంచెం. ఈ మధ్య నీకు అస్సలు టైం తెలియకుండా పోతోంది. పాపం మానసి ఈ రోజే ఆఫీస్లో జాయిన్ అయింది కదా. సరదాగా అందరం కలిసి డిన్నర్ చేద్దాం అనుకుంటే నువ్వు లేవు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తోందో తెలుసా? ఫోన్ చేసినా నాట్ రీచబుల్. అమ్మ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందమ్మా. పోన్లే అత్త, వెయిట్ చేసింది బావ కోసమే కదా, పర్లేదా? సరే, ఫోన్ చేయండి. లేదమ్మా, బయట భోంచేసి వచ్చాం. సరే, కాసేపు మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి మృదుల. ఉండని బావా, ఉంటే ఏమైంది? బాగా తిరిగి అలసిపోయింది మానసి. తను రెస్ట్ తీసుకొని నువ్వు వెళ్ళి మృదుల. సరే, మానసి తింటుంది, కాసేపు కూర్చొని కంపెనీ ఇవ్వు. వద్దులే అత్త, బాగా లేట్ అయింది కదా, నాకు కూడా ఆకలి చచ్చిపోయింది. సరే, ఒకసారి బయటికి రా బావా. రా. మానసి, ఎక్కడికి? రమ్మని చెప్పినా కదా, రా. మానసి, ఏంటిది మానసి? గుళ్ళో బైక్ అమ్మేసినావు కదా బావా, కొత్త బైక్ నీకోసమే కొన్నా. ఎప్పుడు కొన్నావే? నాకు కూడా చెప్పలేదు. బావకంత ఇష్టమైన బైక్ అమ్మిండని తెలిసి చాలా బాధేసిందత్తా. అందుకే వెంటనే కొత్తది కొన్నా. ఇష్టమైనవి విలువైనవి వదులుకోవడం ఈ మధ్యన బాగా అలవాటైపోయింది వాడికి. మనకిష్టమైన వాళ్ళని సంతోషంగా ఉంచడానికి మించి విలువైంది ఏముంటుందమ్మా? సరే బావా, తీసుకో. బైక్ నచ్చింది కదా బావా, నువ్వు హ్యాపీ కదా? ఇప్పటికిప్పుడు ఈ బైక్ కొననీకి ఎంత కష్టపడినా తెలుసా? 1 మంత్ వెయిటింగ్ అన్నాడు. ఎంతైనా పర్లా, బైక్ కావాలని డిమాండ్ చేసిన. ఇప్పుడే చెప్పినావు కదా బావా, ఇష్టమైన వాళ్ళ సంతోషం కన్నా విలువైందేముందని. అందుకే కొనేసిన. నీ సంతోషం కన్నా విలువైందేం లేదు బావా. మానసి, ఏంది బావా?
సారీ మాన్సి, మృదుల ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉంది కదా, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎలాగో జాబ్ వస్తుంది. తన ఫస్ట్ శాలరీతో బైక్ కొనిస్తానంది మాన్సి. అంతవరకు వేరే బైక్ వాడకూడదని డిసైడ్ అయ్యాను. సూపర్ అన్నయ్య. తనకి చీర కొనడం కోసం నువ్వు బైక్ అమ్మేశావు. తన శాలరీతో బైక్ కొనేంత వరకు మళ్ళీ బైక్ నడపనంటున్నా. వాట్ ఏ కమిట్మెంట్. యూర్ రియల్లీ గ్రేట్ అన్నయ్య. నోర్ము ఇవే. పిచ్చి కూడా ఒక హద్దుంటుందిరా. దాని మాయలో పడి నీ సరదాలు సంతోషాలు, చివరికి నేను ఇష్టపడే వాళ్ళని కూడా ఎలా దూరం చేసుకుంటున్నావో నీకు తెలియడం లేదు. అది బైక్ కొనిచ్చినప్పుడు సంగతి గాని ముందే తీసుకో. మానసి నీకోసం ఎంత కష్టపడిందో నీకు అర్థం కావట్లేదురా. కనీసం ఈ విషయంలోనైనా దాని మనసు బాధ పెట్టొద్దు. నిజంగా నా మనసు ఏంటో అర్థమైతే బాధ ఉండదమ్మా. మాన్సి, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సారీ. ఇప్పటికే బాగా లేట్ అయింది మాన్సి. నైట్ ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళు. బాయ్, గుడ్ నైట్. మధు, మధు! ఏంటత్తా ఇదే? దిస్ ఇస్ టూ మచ్. అంత కానిదాన్నైనా బండి తీసుకున్నాడు తాళి కడతాడా? కడతాడు, ఖచ్చితంగా కడతాడు, కట్టి తీరుతాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఏడింకొక్క క్షణం ఉన్నా పిచ్చి లేస్తుందత్తా. చిరగ్గా ఉంది. మానసి, మనకిష్టమైన వాళ్ళని సంతోషంగా ఉంచడానికి మించి విలువైంది ఏముంటుందమ్మా? మృదులా, ఇంకా నిద్రపోలేదా? ఏం ఆలోచిస్తూ కూర్చున్నావు? దేని గురించి అని చెప్పమంటారు? ఎవరి కోసం ఆలోచిస్తాను చెప్పు? ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, సరేనా? మధుగారు, ఏంటి మృదులా? ఏం లేదు. పడుకో.
దుప్పటి తీసేస్తున్నావేంటి? అరే అసలే చలి ఎక్కువగా ఉంది.